హాయ్ హలో నమస్తే. మన తెలుగుస్ కిచెన్కి స్వాగతం. ఏంటండి 5 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు మరి ఆలస్యం, మన అటుకులు ఉప్మా చేద్దాం రండి. ముందుగా గ్లాసున్నర అటుకులు తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. కడుక్కున్న వాటిని జాలీలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కావలసిన పదార్థాలు తీసుకుందాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, పచ్చిశనగపప్పు, వేరుశనగ, క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర తురుము. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకున్నారా? ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అంటే మీ ఇష్టం అనమాట, మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి, మీరు తినేంత. నెక్స్ట్ పల్లీలు వేసుకుందాం. వేసుకున్న పల్లీలని దోరగా వేయించుకోండి. బాగుంటాయి కదా పల్లీలు. యాక్చువల్లీ పల్లీలు హెల్దీ కాబట్టి ఇందులో వేసుకున్నాం. మనం చేసేదే హెల్దీ రెసిపీ కదండి. తర్వాత చూసాను, మర్చిపోయారా? అక్కడ నేను వంట చేస్తున్నాను కానీ పచ్చిశనగపప్పు చెప్పడం మర్చిపోయాను. మీరు చూస్తున్నారు కదా, నాకు తెలుసులే మీరు చూస్తారని. నెక్స్ట్ ఏం చేస్తారు? ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకున్న వాటిని అలానే ఉంచేస్తే మాడిపోతాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, అంతే కదా. ఏం చేస్తాం, కలుపుతాం. వాటిని బాగా వేయించుకోండి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి. చూడండి, క్యారెట్లో ఉండే ఫైబర్ అండ్ పల్లీల్లో ఉండే ప్రోటీన్, ఇవన్నీ కూడా మన ఈ అటుకులు ఉప్మాని హెల్తీగా మారుస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి, ఎంతోసేపు పట్టదు. ఉన్నది నా వీడియోనే 4 మినిట్స్, అంటే మీరు కరెక్ట్గా చేసుకుంటే మ్యాక్స్ 3 మినిట్స్లో అయిపోతుంది. ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం అర స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ పసుపు ఆ ముక్కలకి బాగా పట్టాలి కదా, సో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత జస్ట్ అలా వదిలేసేయండి, అవి మగ్గుతాయి అన్నమాట. చూస్తున్నారా, బాగా వేగాయి కదా. అలా అయిన తర్వాత చూడండి, కదిపితే క్యారెట్ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సాల్ట్ వేసుకుందాం అనమాట. యాక్చువల్లీ నేనైతే 1 స్పూన్ వేసాను. మీకు కావాలితే రుచికి సరిపడా వేసుకోండి, మీకు కావాలంటే లాస్ట్లో కూడా మనం చూసుకుందాం. తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని అందులో వేసేసుకోండి. చూడండి, ఎక్కడైనా ముద్దలుగా అనిపించిందంటే మీకు గరిటతోనే అలా లైట్గా చిదిమారంటే అంతా మిక్స్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఆ వాటర్ అంతా ఆ జాలీలోంచి వెళ్ళిపోయి పొడి పొడిలాడుతూ ఎలా ఉందో చూసారా అటుకులు. అలా ఉండాలి, అప్పుడే మనం చేసుకున్నప్పుడు అది కూడా లాస్ట్లో పొడి పొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ అటుకుల్ని బాగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే చూడండి ఎంత మంచిగా ఉంటుందో. అలా ఉంటుంది, అంతే. ఎంతో ఈజీగా ఉన్న మన అటుకులు ఉప్మా, అదే పోహ రెడీ అయిపోయిందనమాట. సో మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వస్తారు కదా, అప్పుడు స్నాక్లో కూడా పెట్టచ్చు. ఎందుకంటే అది హెల్దీ కాబట్టి. హెల్దీగా ఈజీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ ఉంటాయి కదండి. అందులో మన ఈ పోహ కూడా ఒకటనమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన తెలుగుస్ కిచెన్కి. బాయ్.